రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా గాంధీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, తర్వాత అకాలీదళ్ళు ఇట్లాంటి వాళ్ళ కితాబ్ ఇచ్చేది మోడీకి. మోడీకి కితాబ్ ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు. అది ఇచ్చారు కదా మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో. 3 రాష్ట్రాల్లో ఘన విజయం, అలాగే వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఘన విజయం సాధించింది. బెంగాల్లో ఏనాడు గెలవదు అనుకున్నటువంటి చోట భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎప్పుడో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఎప్పుడో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు 2 సీట్లకు పరిమితమైనటువంటి దిక్కుమాలిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో క్రిందటిసారి అధికార పక్షంలోకి ఈసారి అంటే ప్రజలు ఆదరించినట్టే కానట్ట. ఆ తర్వాత చూస్తే విదేశాంగ విధానం, విదేశాలకు వెళ్ళారు, అత్యున్నతమైన పురస్కారాలు పొందుతున్నారు. ఈవెన్ ఆ దేశాలకి అటు ఇటలీ ప్రధానమంత్రి అని చెప్పుకొచ్చింది, ప్రపంచం మొత్తం గుర్తించే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని. డెన్మార్క్ ప్రధానమంత్రి అదే చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ప్రపంచ నేతలందరూ మోడీని అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కాక్రోచ్ పార్టీని కాక్రోచుల్ని కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది.